అనిపించినా కూడా రావయ్యా స్వామి నువ్వు కొట్లాడతాట
పొలతల మల్లికార్జున స్వామి దేవస్థానమందు బీసీ రజక సంఘం నుండి రజకం 20 సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ గత 4 సంవత్సరాల నుండి మేము అందరూ కలిసి కట్టుగా చేస్తూ ఉండి మేము విడిపోయినాము. డెవలపింగ్ లేదనేసి మా కొద్ది మేము పెట్టుకుంటూ ఈ రజక సంఘాన్ని ముందు నడిపించుకుంటూ దేవస్థానం ఏందో మాకు కూడా ఇక్కడ కొంత కమిట్మెంట్ వారు చూసి మాకు స్థలం కేటాయించాలని మేము దాన్ని డెవలప్ చేసుకొని ట్రస్టు నడుపుకొని చేసుకోవాలని ఈ కార్యక్రమం జయప్రదం అందరూ భక్తాదులందరూ 4 సంవత్సరాల నుండి మేము చేస్తాము. ఒక శివరాత్రి కార్తీక మాసం 4వ వారము చేస్తాము. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి భోంచేసి పోతున్నారు. ఈ సందర్భంగా మాకు కూడా ఎమ్మెల్యే గారు మా బీసీ నాయకులను గుర్తించి గత ప్రభుత్వంలో కూడా మాకు ఏమీ చేయలే, ఇప్పుడున్న నాయకులు కూడా ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా చేయాలని మా రజక సంఘంకి ఇంత స్థలం కేటాయించి మమ్మల్ని కూడా డెవలప్ చేసుకోమని ఇక్కడ మేము ఏదో భక్తాదులందరికీ భోజనాలు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మా సత్రాలు అన్నదాన సత్రాలు ఉన్నాయి. శ్రీశైలంలో ఉన్నాయి, శ్రీశైలంలో ఉన్నది. అలాగనే బ్రహ్మంగారి మఠంలో సత్రం కట్టినాము. అక్కడ కూడా ఈ మధ్య కాలంలోనే నేను అక్కడ కూడా నెంబర్గా ఉండి ఈ మధ్య కాలంలో కాంపౌండ్ వాళ్ళు స్లాబ్కు 13 లక్షలు కేటాయించి బయట భక్తుల దగ్గర నుండి వసూలు చేసుకొని అక్కడ కూడా బ్రహ్మాండమైన డెవలపింగ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా శ్రీ పొలతల మల్లికార్జున స్వామి కాడ కూడా మాకు ఈ స్థలం కేటాయిస్తే మేము కూడా అత్యున్నత అన్ని అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎండోమెంట్ దేవస్థానము కమిటీ వారు, చైర్మన్ గారు, ఈఓ గారు మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఇంత స్థలం కేటాయించాలని కోరుకుంటూ ఈ విధంగా సెలవు తీసుకుంటున్నా. ఈరోజు పొలతల పుణ్యక్షేత్రమైన 4వ సోమవారము జనాలు అధిక జనాలు వచ్చారు. భక్తులు అశేష జనాలకు మా వాళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇక మీద చాలా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అయినా మేము చేస్తాము. ఎటువంటి ఇబ్బందులు అయితే కలిగించము. ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్తే మేము సాల్వ్ చేసి పంపించగలుగుతాము. చైర్మన్ అయిన తర్వాత ఆలయం డెవలప్మెంట్ నేను చైర్మన్ కాకతలకే పోయిన 2024 జూలై 1 నుంచి నేను వస్తా ఉన్నాను ఇక్కడికి. మా పెద్ద ఆయన పుత్తా నరసింహారెడ్డి గారు చెప్పిన తర్వాత నేనే ఇక్కడ చూసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇక్కడ డెవలప్మెంట్ అనేది తార్ రోడ్డు వేయించినాము, తర్వాత బిఎస్ఎన్ఎల్ టవర్ వేయించినాము, 3 ఫేజ్ కరెంట్ లాగించినాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి స్టెప్స్ పని జరుగుతూ ఉంది. రేపు శివరాత్రికి వచ్చేసి మెరవనికి దేవుడు ఇక్కడ నుంచే తక్కువ తీస్తాం అన్నమాట. ఇంకా డెవలప్మెంట్ పనులు చాలా ఉన్నాయి. మా పెద్ద ఆయన పుత్తా నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా సపోర్ట్ ఉన్నారు. పోయిన నా ప్రమాణ స్వీకారం రోజు వచ్చేసి మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మీకు ఎటువంటి అవసరాలు కానీ కార్యక్రమాలు జరపాలన్నా వర్క్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడైనా సరే మేము సహకరిస్తాము, మీరు కోరేది ఆల్సమో మేము శాంక్షన్ చేసి పంపిస్తామని చెప్పాడు. మాకైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇక్కడ వచ్చేసి అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. చిన్నపిల్లలు మామూలుగా తల్లికి పాలు ఇచ్చేదానికి వసతి గృహాలు కల్పించినాము. మామూలుగా ఈ నీటి సౌకర్యం మంచిగా కల్పించాము. క్యూ లైన్లు, మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాలు, మిగతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు అయితే బాగా సజావుగా జరిగిపోతున్నాయి. ఇబ్బంది లేకుండా మేమైతే అన్ని సౌకర్యాలు కల్పించినాం.